ఒక అడవిలో ఒక పిసినారి పిచ్చుకుండేది. ఫుడ్ సరిపోయేంతగా తినేది కాదు. వాటర్ సరిగ్గా తాగేది కాదు. ఎందుకే అలా అని తన ఫ్రెండ్స్ పావురం, చిలుక, కొంగ అడిగితే పొదుపని చెప్పేది. కాని అది మహా పిసినారితనమని అవి అర్థం చేసుకొని హేళనగా నవ్వుకునేటివి. పిచ్చుక పిసినారితనాన్ని భరించలేక భర్త కాకి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. రెండిటికి చాలాసేపు గొడవ జరిగింది. పిచ్చుక, రోజురోజుకి నీ పిసినారి పనులు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇక నాకు భరించే ఓపిక లేదు. నేను మీలా ఉండలేను. ఖర్చు చేయలేను, పొదుపు చేస్తూ ఉంటాను. మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు. నువ్వు చేసేది పొదుపు కాదు పిచ్చుక, పిసినారితనం. అడవిలో ఘోరంగా శీతాకాలం నడుస్తోంది. చీకటి పడుతుందంటే చాలు చలి చంపేస్తోంది. భరించడం కష్టంగా ఉంది. అయితే నన్నేం చేయమంటారు? పిసినారితనాన్ని పక్కన పెట్టి ఈ చిల్లులు పడిన పాత దుప్పట్లు మార్చమని, చెక్కపెట్టెల నుంచి డబ్బులు తీసి కొత్త దుప్పట్లు కొనమని చెప్తున్నాను. ఆ ఒక్కటే అడక్కు, అది నాకు వినపడదు. ఇది వినపడదు. సరే పిచ్చుక, కనీసం చలిమంట వేసుకోవడానికి మరొక కట్టెను పెట్టు. ఒకే ఒక చిన్న కట్టెను పెట్టి గొట్టం పట్టుకుని ఊదుతూ ఉన్నావు. ఒక కట్టె ఎక్కడైనా మండుతుందా పిచ్చుక? ఆ ఒక్కటి కూడా అడక్కు అని భార్య పిచ్చుక చెప్పగానే భర్త కాకికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఇంట్లో దిక్కులు చూస్తుండగా పాత చపాతీల కర్ర కనబడింది. దాని దగ్గరకొచ్చి ఆ కర్రను పట్టుకొని పిచ్చుక దగ్గరకొచ్చింది కాకి. అది చూసి, ఇప్పుడేంటి, దాంతో కొడతావా? అవును, గట్టిగా కొడతాను. ప్రేమగా చెబుతుంటే నువ్వు వినడం లేదు. అందుకే ఇలా చెబుతామని డిసైడ్ అయ్యాను. మరొక దారి కనబడ్డం లేదు. బాగా ఆలోచించుకోండి. అది పాతకాలం చపాతీల కర్ర. అది విరిగిందా ఇక తమరికి చపాతీలుండవు. నేను మరొక చపాతీ కర్రని కొనను. విరిగిన దానిని తిరిగి బాగు చేయించను. ఆ తర్వాత నీ ఇష్టం అని పిచ్చుక చెప్పగానే కాకి ఏం మాట్లాడకుండా చేతిలోని చపాతీల కర్రని పక్కన పెట్టుకుంటుంది. అది చూసి, నాతో మాట్లాడుతూ ఆ చపాతీల కర్రని చలిమంట కోసం పెట్టారు, తెలుసు కదా? పిసినారితనంతో నువ్వు ఏం చేస్తావో నాకు బాగా తెలుసు కదా పిచ్చుక. ఈ కర్రనేం చేయను, నిన్ను ఏమనను. నాకు ఉండాలనిపిస్తే నీతో ఉంటాను అని కాకి చెప్పడం పూర్తి కాకముందే మాట మధ్యలో భార్య పిచ్చుక కల్పించుకొని, లేదంటే మాజీ ప్రియురాలు పావురం దగ్గరికి వెళ్తావు, అంతేనా? నేనేమైనా కావాలని వెళ్తున్నానా? అలా వెళ్లేలా చేస్తోంది ఎవరు? నేను మాత్రం కాదు. నా గురించి మన పెళ్లికి ముందే చెప్పాను. అయినా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అందుకే కదా ఇప్పుడు అనుభవిస్తున్నాను అని రెండూ వాదించుకుంటూ ఉండగా వాటి దగ్గరికి చిలుకొచ్చింది. ఏమిటా చిలుక, ఇలా వచ్చావు? ఇంట్లో కారం పొడి అయిపోయింది పిచ్చుక. ఒక కప్పు కారం పొడి అప్పుగా ఇవ్వు. కారం పట్టించిన తర్వాత తిరిగిచ్చేస్తాను అని చిలుక అడగగానే పిచ్చుక కమల్ హాసన్ లెవెల్లో నటించడం మొదలుపెట్టింది. అబ్బా చిలుక, కొంచెం ముందు రావాల్సిందే. ఒకే ఒక కప్పు కారం పొడి మిగిలితే ఇంతకు ముందే కూర చేశాను అని చెప్పగానే భర్త కాకి అయోమయంగా చూస్తూ తనలో తను, నువ్వు మాత్రం సినిమాల్లో చేరితే ప్రతి అవార్డు నీకే ఇవ్వాల్సొచ్చేది. ఏం నటన, వామ్మో అని అనుకుంటూ తన భార్య పిచ్చుకను చూస్తాడు. రేపటికి కారం పొడి ఎలా అని నేనే ఆలోచన చేస్తుండగా నువ్వే నా మదిలోకొచ్చావు చిలుక. నేనే వద్దామని అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు అని చెప్పగానే చిలుక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పిచ్చుక సంతోషంగా భర్త కాకిని చూస్తూ, ఇది తెలివి, ఇది సమయస్ఫూర్తి, చూసి నేర్చుకోండి. ఒక్క నిమిషం అని అక్కడి నుంచి భర్త కాకి వెళ్ళింది. భార్య పిచ్చుక అయోమయంగా చూస్తుండగా పెద్ద కారం పొడి డబ్బాని తీసుకొనొచ్చింది భర్త కాకి. ఆ డబ్బాని తెరిచి చూపించింది కాకి. కారంలో చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి. వాటిని తీసి పక్కన పడేసి కూరలో కారం పొడి వేస్తే కూర ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? అసలు నువ్వు కూరలో ఏనాడైనా కారం పొడి వేస్తేనే కదా తెలిసేది. పొదుపంటూ ఇలా పెట్టేశావు. చివరికి కారం పొడి కూడా చేదుగా మారి పురుగులు తిరిగే స్థాయికి తీసుకొచ్చావు. అబ్బా, ఎండకు పురుగులు చనిపోతాయి. కారం పొడికి పట్టుకున్న చేదు పోతుంది. మళ్ళీ మనం కారం పొడి వాడుకోవచ్చు. ఎక్కడి నుంచి తీసారో అక్కడే పెట్టండి, వెళ్ళండి అని చెప్పగానే భర్త కాకి ఆ కారం పొడి డబ్బాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భార్య పిచ్చుక నోట్లో భర్త కాకిని తిట్టుకుంటూ ఉంటుంది. అలా రెండు గొడవ పడుతూనే ఉండగా చీకటి పడింది. పిచ్చుక ఇంట్లో దీపం పెట్టింది. చల్లిని తట్టుకోలేక చిల్లులు పడిన దుప్పట్లని రెండూ కప్పుకున్నాయి. వాటి మధ్యన బట్ట చుట్టిన ఒక కర్ర పెట్టింది. అగ్గి పెట్టనిస్తూ, ఒకే ఒక పులతో బట్ట అంటుకోవాలి. అలా అంటుకోలేదంటే దానికి అంటుకోవడం ఇష్టం లేనట్టుగా ఉందని అర్థం, సరేనా
అని చెప్పగానే ఏడుపు ముఖంతో భర్త కాకి, నీ అమ్మ కడుపు మాడ, తడిసిన బట్ట ముక్కను చుట్టి ఒకే ఒక అగ్గిపుల్లతో అంటుకోమంటే ఎలా అంటుకుంటుందే తెలివి తక్కువదానా అని తిడుతుంది. మరి పొదుపంటే ఇలాగే ఉంటుంది అని రెండూ మాట్లాడుకుంటూ ఉండగా బయట మంచు దట్టంగా పడుతూ ఉంటుంది. ఇంటి తలుపులు కిటికీ తలుపులు వేసుకున్నాయి. అయినా భర్త కాకి చలి పెడుతూ ఉంటుంది. అది చూసి, ఏవండి, మీకు మరొక అవకాశం ఇస్తున్నాను. ఇంకొక అగ్గిపుల్లను వాడండి. బట్టను ముట్టించండి. బట్ట అంటుకుంటుంది, కర్ర మండుతుంది, వేడొస్తుంది, చలి కాచుకోవచ్చు. ఏమంటారు? తడిసిన బట్టని కర్రకి చుట్టి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఏం ప్రయోజనం పిచ్చుక? ఆ బట్ట అంటుకోదు, కర్ర అంటుకోదు, చలిమంట వేసుకోము. కానీ పని కోసం ఆశపడ్డం ఎందుకు చెప్పు? అందుకే ఎంత చలి పెట్టినా చేసేదేం లేదు కాబట్టి ఇలా వణుకుతూ ఉండాల్సిందని నాకు బాగా అర్థమైంది. అదే చేస్తాను అని అనుకుంటూ వణుకుతూ భర్త కాకి కళ్ళు మూసుకుంటుంది. అలా రాత్రి గడుస్తూ ఉంటుంది. బయట విపరీతంగా మంచు పడుతూ ఉంటుంది. పప్పు ఉప్పు కోసం తన స్నేహితురాలైన చిలుక ఇంటికొచ్చింది ఇల్లాలు నల్లని పిచ్చుక. ఇప్పుడేం కావాలి పిచ్చుక? ఉప్పా పప్పా? పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, నా పిల్లల కోసం సిక్కు విడిచి అడుగుతున్నాను చిలుక. 2 రోజుల నుంచి నేను పిల్లలు ఆకలితో ఉన్నాం. వండిన అన్నం పెడతావో, వంట చేసుకోమని సరుకులు ఇప్పిస్తావో ఇక నీ ఇష్టం అని పిచ్చుక చెప్పగానే చిలుకకు జాలేసింది. సానుభూతితో, పిచ్చిదానా, నా దగ్గర సిగ్గుపట్టం ఎందుకు చెప్పు? నేను నీ స్నేహితురాల్ని. వెళ్ళు, ఇంటికి వెళ్ళి నీ 2 పిల్లల్ని తీసుకునిరా. నేను కమ్మని వంట చేస్తాను. కడుపు నిండా ఇక్కడే తిని కావలసిన సరుకులు తీసుకొని వెళ్ళు అని చెప్పగానే కృతజ్ఞతాభావంతో, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను చిలుక. ముందుగా వెళ్ళి పిల్లల్ని తీసుకురా. వెళ్ళు, తిన్న తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. వెళ్ళవే అని చిలుక చెప్పగానే ఇల్లాల పిచ్చుక సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికొచ్చింది. ఇంట్లో ఆకలితో ఏడుస్తున్న తన 2 పిల్లల్ని చూసింది. బాధపడకండి పిల్లలు, మన ఆకలి తీరనుంది, పదండి అని చెప్పి పిల్లల్ని తీసుకొని అక్కడ ఇంటి నుంచి బయలుదేరి చిలుక ఇంటికొచ్చింది. చిలుక సంతోషపడుతూ వాడికి కడుపు నిండా కమ్మని భోజనం పెట్టింది. పిచ్చుక ఇల్లాలు తన పిల్లలు కడుపు నిండా తిన్నాయి. పిచ్చుక పిల్లలు చిలుక బెడ్ మీద సంతోషంగా ప్రశాంతంగా పడుకున్నాయి. ఇంటి బయట కొమ్మ మీద చిలుక నల్లని పిచ్చుక మాట్లాడుకుంటున్నాయి. 10 రోజులుగా పనికి వెళ్లి డబ్బులు తీసుకురాకుండా ఉన్న భర్త కాకిని గట్టిగా నిలదీశాను చిలుక. అప్పుడు భర్త కాకి లవ్ స్టోరీ బయటపడింది. నన్ను కొట్టి తిట్టి ఇంట్లో నుంచి బయటకు పంపించాడు అంటూ జరిగిన కథను చెప్పింది. ఆ రోజున ఇంటి బయట బాధగా కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య నల్లని పిచ్చుకను భర్త కాకి కోపంగా చూస్తూ, ఓవే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు నచ్చలేదు, నీ నలుపు నచ్చలేదు. 2 పిల్లలు అయ్యే వరకు నీతో కాపురం చేశానంతే. నా మనసు ఎంత విశాలమైందో నువ్వు అర్థం చేసుకో. ఆనందంగా చూసుకోవాలి. చెప్పండి, మీ ఆనందం కోసం ఏ చేయమంటారో అది చేస్తాను. రోజు మీకు ఇష్టమైన మాంసం వండి పెట్టమంటారా? లేదంటే మీరెప్పుడు అడిగితే అప్పుడు తాగడానికి డబ్బులు ఇవ్వమంటారా? ఇది కూడా కాదంటే రోజు మీరు పని నుంచి వచ్చేసరికి మీకు నచ్చినట్లుగా తయారవ్వమంటారా? చెప్పండి, మీకు నచ్చినట్టుగా ఉంటాను, అనుకూలంగా ఉంటాను, అణువుగా ఉంటాను. నన్ను మాత్రం పిల్లలకు దూరం చేయకండి. ఇప్పుడు నువ్వు చెప్పినవేవి చెయ్యొద్దు పిచ్చుక. మరి ఇంకేం చేయమంటారు? నాకు పని చేయడం ఇష్టం లేదు. ఇంటి దగ్గర కూర్చొని తింటాను. నువ్వే ఇంటి పని చెయ్యాలి, బయట పని చెయ్యాలి, పిల్లల్ని నన్ను పోషించాలి. అంతేకాక నేను షికారుకు వెళ్ళడానికి కావలసిన డబ్బులు కూడా ఇవ్వాలి. సరేనండి, మీరింటి దగ్గరే ఉండండి, ఏ పని చేయకండి. ఇంటి బయట నేనే చేసుకుంటాను. మిమ్మల్ని పిల్లల్ని నేనే పోషించుకుంటాను. కానీ మీరొక్కరే షికారుకు వెళ్ళడానికి మాత్రం డబ్బులు ఇవ్వను. పిల్లలతో కలిసి వెళ్దాం. ఆ డబ్బులు నేనే సర్దుబాటు చేస్తాను, సరేనా? ఇంటి దగ్గర మీ మొక్కాలే, షికారులో కూడా ఈ మొక్కాలేనా? మరి షికారుకు ఎవరితో వెళ్తారు? నా ఫ్రెండ్ గ్రద్ద ఉంది కదా, దానితో కలిసి వెళ్తాను. సరదాగా 2 రోజులు అలా తిరిగి వస్తాను. షికార్ అంటేనే సరదా. బీచ్కెళ్ళి ఫుల్లుగా చిల్ అవుతాం. తీసుకెళ్లిన డబ్బులు అయిపోయాక తిరిగి ఇంటికి వస్తాం. నిజం చెప్పండి, గ్రద్దతో కలిసి మాత్రమే వెళ్తున్నారా? అంటే నా మీద నమ్మకం లేదు కదా? ఇలా చూడు, ఓ నల్లని భార్య పిచ్చుక, ఈ నా నలుపు ముఖానికి నువ్వే ఎక్కువ. ఇక నన్ను ఇష్టపడేదెవరు? నాతో షికారుకొచ్చేదెవరు?
అని భర్త కాకి అంటుండగా గులాబీ పువ్వు పట్టుకుని పావురం వచ్చింది. నీ మాజీ లవర్ను నేనున్నాను కదా, నేను నీతో షికారుకొస్తాను. ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, చిల్ అవుదాం. ఏమంటావు కాకి? అని చెప్పిన పావురాన్ని చూసి కాకి తను తన నల్లని భార్య దగ్గర ఉన్నాననే విషయం మర్చిపోయి, నువ్వెందుకొచ్చావే? ఏదోలా దీన్ని పీడ వదిలించుకొని వస్తానని నేనే చెప్పాను కదా, ఇంతలో నువ్వెందుకొచ్చావు? వెళ్ళు, నేను నీ దగ్గరకొచ్చి మాట్లాడతాను, వెళ్ళు అని చెప్పడం నల్లని భార్య పిచ్చుక వింటుంది. కోపంగా ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. భర్త కాకి బయట కిటికీ దగ్గర వాలి, నాకు కావాల్సింది కూడా ఇదే భార్య పిచ్చుక. నువ్వు నీ పిల్లలు ఎలాగైనా బతకండి, నేను నా మాజీ లవర్ పావురం కలిసి వెళ్తున్నాం అని చెప్పి సంతోషంగా పావురంతో కలిసి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిలుక ఏడుస్తున్న నల్లని పిచ్చుకని ఓదార్చుతూ, నీ బాధ, నీ పరిస్థితి అర్థమైంది పిచ్చుక. మరిప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు? నన్ను నా పిల్లలను కాదని వెళ్ళిన భర్త కాకి బుద్ధొస్తుంది. అప్పటి వరకు నేను నా పిల్లలు సంతోషంగా బతుకుతూ ఉండాలి. అందుకు సరిపడా ఏం చేస్తే డబ్బులు వస్తాయో చెప్పు, అది నేను చేస్తాను. నా పిల్లలు సంతోషంగా చూసుకుంటాను. మంచి నిర్ణయం తీసుకున్నావు పిచ్చుక. అయితే నువ్వు చెయ్యాల్సింది అక్కడ ఇక్కడ పని కాదు, ఏదైనా వ్యాపారం చెయ్యాలి. వ్యాపారం చేస్తేనే తొందరగా ఎదుగుతావు, తొందరగా నీ కష్టాలు తీరుతాయి. అది తొందరగా నీ ఆకలి, నీ పిల్లల ఆకలి కూడా తీరుతుంది. మరింకా ఆలస్యం ఎందుకు చిలుక? చెప్పు, ఆ వ్యాపారం ఏమిటో? ఎంత కష్టమైనా చేస్తాను, నేను పిల్లలు బాగుండాలి. చెప్పు చిలుక, ఆ వ్యాపారం ఏంటి? ఇప్పుడు మాత్రం సీతాఫలాల సీజన్ పిచ్చుక. అడవిలోకి వెళ్ళు, పెద్ద పెద్ద సీతాఫలాల్ని చూసి తీసుకొచ్చి అమ్మడం మొదలుపెట్టు, మంచి లాభం వస్తుంది అని చిలుక చెప్పగానే నల్లని పిచ్చుకకు కూడా వాస్తవమే అనిపించింది. ఆలస్యం చేయకుండా పడుకున్న పిల్లల్ని చిలుకకు అప్పగించి నల్లని పిచ్చుక సంచి తీసుకుని సీతాఫలాల కోసం వెళ్ళింది. అడవి మొత్తం తిరుగుతూ సీతాఫలాల చెట్లను చూసి, ఆ చెట్లకున్న పెద్ద పెద్ద తాజా తాజా సీతాఫలాలను చూసి సంచిలో వేసుకుంటూ సాయంత్రం వరకు ఆ సంచిని నింపుకుంటుంది. చిలుక ఇంటికి తీసుకొచ్చింది. అక్కడ ఒక తోపుడు బండి కనపడింది. పిచ్చుక, ఈ తోపుడు బండి నీకోసమే తీసుకున్నాను. ఇక నుంచి సీతాఫలాలను ఈ బండి మీద పెట్టుకుని అమ్ము, బాగుంటుంది అని చెప్పగానే పిచ్చుక ఆ క్షణం నుంచి తోపుడు బండి మీద తాజా తాజా సీతాఫలాలను పెట్టుకుని అమ్ముతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. నల్లని పిచ్చుక మొదలుపెట్టిన సీతాఫలాల వ్యాపారం బాగా సాగుతుంది. డబ్బులు చాలా వచ్చాయి. తన పిల్లలను సంతోషంగా చూసుకుంటుంది. కొన్నాళ్లకు తనను మోసం చేసిన పావురాన్ని తిట్టుకుంటూ భర్త కాకి ఇంటికి వచ్చింది. నన్ను మన్నించు పిచ్చుక, బుద్ధి వచ్చింది. ఇక నుంచి నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటాను అని చెప్పి తన పిల్లల మీద ప్రమాణం చేసి ఆ రోజు నుంచి బుద్ధిగా ఇంటి దగ్గర ఉంటూ భర్త కాకి పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. నల్లని పిచ్చుక సీతాఫలాల వ్యాపారం చేస్తూ ఉంటుంది. తన 7 పిల్లల్ని తీసుకొని పావురం ఇంటికొచ్చింది పిచ్చుక. ఏమిటే పిచ్చుక, చాలా రోజులకు నేను గుర్తుకొచ్చినట్టున్నాను. మనం ఆపదలో ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది ఆప్తులు అయిన వాళ్ళు కాదు పావురమ్మా, స్నేహితురాలు. నీకు తెలుసు కదా, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. తెలుసు పిచ్చుక, ఇప్పుడు నీకొచ్చిన ఆపదేమిటి? వీళ్ళు నా 7 పిల్లలు అని చెప్పగానే పిచ్చుక 7 పిల్లలను చూసింది పావురం. ఆ పిల్లలు పావురాన్ని దీనంగా చూస్తుంటాయి. ఆ చూపులను పావురం అర్థం చేసుకుంది. చూస్తుంటే పిల్లలు బాగా ఆకలితో ఉన్నట్టున్నాయి, ఉండండి తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిచ్చుక తన 7 పిల్లల్ని చూస్తూ, పిల్లలు, ఇప్పుడు పావురం అంటే ఏమిచ్చినా తీసుకోండి, ఏం మిగల్చకుండా కడుపు నిండుగా తినండి, సరేనా పిల్లలు అని చెప్పగానే ఆ పిల్లలు కూడా సరే అంటాయి. పావురం పిచ్చుక పిల్లలు తినడానికి పప్పు గింజలు ఒక ప్లేట్ నిండా పోసుకొచ్చి వాటి ముందు పెడుతుంది. ఆకలితో ఉన్న పిచ్చుక పిల్లలు పప్పు గింజలను చూడగానే చాలా సంతోషపడతాయి. గబగబా ఆ గింజలను తింటూ ఉంటాయి. ఏమే పిచ్చుక, నీ భర్త కాకి గురించి ఏమైనా తెలిసిందా? లేదు పావురమ్మ, ఆయన గురించి తెలుసుకోవడానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా వెళ్ళవే, నీ భర్త కోసం నువ్వు వెళ్తున్నావు, మరింకా దేని గురించి ఆలోచన చేస్తున్నావు అని పావురం అడగగానే పిచ్చుక గింజలు తింటున్న తన 7 పిల్లల్ని చూసింది. నా 7 పిల్లల గురించి ఆలోచన చేస్తున్నాను పావురమ్మ. ఈ పిల్లలు తీసుకొని నేను నా కాకి భర్త కోసం ఎక్కడని వెతకని చెప్పు. ఒకటి కాకపోతే మరొకటి ఆకలంటాయి, దాహం అంటాయి. దారి వెంట వీటి ఆకలి దాహం తీర్చుకుంటూ వెళ్తే నేను ఆయన్ని వెతికినట్టే. పిల్లల్ని నా దగ్గర వదిలి వెళ్ళవే, నేనున్నాను కదా,
పిల్లల్ని నేను చూసుకుంటాను. ఎప్పుడు ఆకలంటే అప్పుడు వండి పెడతాను. ఎప్పుడు దాహం అన్నప్పుడు నీళ్లు కూడా ఇస్తాను. నువ్వు మాత్రం మీ ఆయన కోసం వెతుకుతూ వెళ్ళిపో పిచ్చుక. ఎలాగైనా నీ కాకి భర్తతో కలిసి రావాలి. సరేనే పౌరమా, నిజమైన స్నేహితురాలంటే నువ్వేనే. నేనింత కష్టంలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉంటున్నావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనిది. మనం ప్రాణ స్నేహితులం పిచ్చుక. మన మధ్య స్నేహమే ఉండాలి తప్ప రుణం కాదు పిచ్చుక. నువ్వు అని పావురం చెబుతుండగా తన భర్త కొంగ వచ్చింది. బాగున్నారా అన్నయ్య గారు? ఇలా ఉన్నాం పిచ్చుక. నువ్వేంటి ఇలా ఒంటరిగా వచ్చావు? ఒంటరిగా రాలేదన్నయ్య, నా 7 పిల్లల్ని తీసుకొనొచ్చాను. అదిగో పావురం పెట్టిన పప్పు గింజలు తింటున్నాయి అని చెప్పగానే కొంగ 7 పిల్లల్ని చూసింది. ప్లేట్ నిండా ఉన్న పప్పు గింజల్ని తింటూ ఉంటాయి. కొంగ కంగారు పడుతూ, ఏ పావురమ్మా, నీకు బుద్ధి లేదే? ఒక పూటకే ఇంత ఆహారం వృధా చేస్తున్నావు. రేపటి మన పరిస్థితి ఎలా ఉంటుందోనని పొదుపు చేయాలని తెలీదా? పిచ్చిదానా, తెలివి తక్కువదానా అంటూ తిడుతూ 7 పిల్లల దగ్గరకొచ్చి పప్పు గింజల ప్లేట్ని తీసుకుంటుంది కొంగ. పిల్లలు అదోలా చూస్తుంటాయి. పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటుంది. వామ్మో, మీరు తినక ఎన్నాళ్ళయిందే, ఎంతలా తినేశారు? ఆ ప్లేట్ ఇక్కడ పెట్టండి, వాటిని కూడా గబగబా తినేస్తాం అనగానే కొంగకి కోపం వచ్చింది. ముక్కుతో పొడిచింది. దాంతో పిచ్చుక ఏడుస్తుంది. కొంగ చేస్తుంది మొత్తం పిచ్చుక చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాని కొంగని ఎదిరించి మాట్లాడలేదు. ఏం చేస్తున్నారు మీరు? నువ్వు నోర్మై, మరొక మాట మాట్లాడితే మూతి పగులుతుంది. నేను కష్టపడి సంపాదిస్తున్నది ఇలా ఇంటికొచ్చిన వాళ్ళందరికీ ఇంతలా పెట్టడానికి కాదు. అయినా ఇంటి దగ్గరుంటున్న నీకు నా కష్టం విలువ, నా సంపాదన విలువ ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? అది కాదండి, పిల్లలు ఆకలితో ఉన్నారంటే. గయ్యాళి నోటి దురుస్తో భర్తను దూరం చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఇలా మన ఇంటికొచ్చి మాటలు పడ్డం ఎందుకు? భర్త అన్నాక కొంచెమైనా గౌరవం, మర్యాద, ప్రేమతో పాటు భయం కూడా ఉండాలి. ఒక గయ్యాళి నోరుంటే సరిపోదు. అది కాదన్నయ్యా. మీకు మీ స్నేహానికి ఒక దండం. దయచేసి నీ పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీ పిల్లలకి ఆహారం పెట్టలేను. ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, నా భర్త కాకి ఎక్కడైనా కనపడ్డాడో అది మాత్రం చెప్పండి. నాకు తెలియదు పిచ్చుక, నాకెక్కడా కనపడలేదు. నీ గయ్యాళ్ళ నోటికి భయపడి ఎక్కడైనా పారిపోవచ్చు, లేదంటే ఏదైనా చేసుకోవచ్చు. అయినా అదంతా నాకెందుకు వచ్చిన గొడవ? వెళ్ళు పిచ్చుక, నీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో. నీకు నీ పిల్లలకు ఆహారం పెట్టలేం, ఎలాంటి సహాయం చెయ్యలేం అని చెప్పగానే పిచ్చుక మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ, పిల్లలు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. కానీ నీళ్ళివ్వమని చెప్పు మమ్మీ. పావురం ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొచ్చి వాటి దగ్గర పెడుతుంది. పిచ్చుక 7 పిల్లలు నీళ్లు తాగుతాయి. వెళ్ళొస్తాం పావురం. భర్త పిల్లలతో కలిసిరా పిచ్చుక. ఇలా పిల్లల్ని తీసుకొని ఆకలవుతుందని ఒక పూట పెట్టమని అడగడానికి రాకు పిచ్చుక. ఇక వెళ్ళు. పిల్లలు జాగ్రత్త పిచ్చుక అని చెప్పగానే పిల్లల్ని తీసుకొని పిచ్చుక బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈరోజు ఏమైంది మీకు? పిచ్చుక అసలే బాధలో ఉంటే దానిని ఇంకా బాధ పెట్టి పంపించారు. ఆ బాధలో బంధం విలువ తెలుస్తుంది. గయ్యాళి నోటితో భర్త కాకిని ఎలా పడితే అలా తిట్టి ఇప్పుడు అయ్యో అంటే ఎలా చెప్పు? అదికాక జాలితో మన ఇంటి దగ్గర పెట్టుకుని కడుపు నిండా అన్నం పెడుతుంటే పిల్లల ఆకలి బాధ, భర్త లేని బాధ పిచ్చుకకు అర్థం కావు పౌరమ్మా. ఇలా చేస్తేనే తెలుస్తుంది. సారీ అండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అని చెబుతుండగా పిచ్చుక తన 7 పిల్లలు తీసుకొని చాలా దూరం వచ్చి బాగా అలిసిపోయింది. ఒక చెట్టు మీద వాలుతుంది. అమ్మా, మాకు బాగా ఆకలిగా ఉంది, దాహంగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు, తాగడానికి నీళ్ళివ్వు అని అడగగానే పిచ్చుకకి ఎక్కడలేని కోపం వచ్చింది. నన్ను తినండి, ఆకలి తీరుతుంది, నా రక్తం తాగండి, దాహం తీరుతుంది అని అంటుండగా భర్త కాకి ఆహారం గింజలు తీసుకుని వాటి దగ్గరకొచ్చింది. పిల్లలు ఇలా రండి, మీకు ఆహారం తీసుకొచ్చాను అని చెప్పగానే 7 పిల్లలు ఆహారాన్ని తండ్రిని చూసి సంతోషపడతాయి. వెళ్ళి ఆహారం తింటూ ఉంటాయి. పిచ్చుక ఆనందపడుతూ నన్ను మన్నించండి, నాకు బుద్ధొచ్చింది అని బతిమాలుతుంది. ఇక నుంచైనా నీ గయ్యాళి నోటికి తాళం వేసుకొని చక్కగా ఉండు పిచ్చుక. నేను కష్టపడుతూ నిన్ను పిల్లల్ని పోషించుకుంటాను అని చెప్పి దగ్గరికి తీసుకుంటుంది. పిచ్చుక పిల్లలు సంతోషపడతాయి. ఒక అడవిలోకి డబ్బులున్న బ్రీఫ్ కేస్ పట్టుకుని రిచ్ కాకి వచ్చి ఒక చెట్టు మీద వాలి దిక్కులు చూస్తూ, ఆహా, ఈ అడవి చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడే ఒక చోటు ఇల్లు కట్టుకుని రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని సంతోషంగా అనుకుంటూ ఉండగా ఆ అడవికి
నలువైపులా కాపులా కాసే పావురం, చిలుక, కొంగ, గ్రద్ద మాట్లాడుకుంటూ వెళ్తుండగా రిచ్కాకి కనపడింది. 4 రిచ్కాకి దగ్గరకొచ్చాయి. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకొచ్చారు? ఏ పని మీద వచ్చారు? ఇక్కడే ఎందుకున్నారు? ఎవరు అనుమతి తీసుకొని అడవిలోకొచ్చారు? హలో హలో, బ్రేకు లేని బండిలో అలా దూసుకెళ్ళిపోతున్నారు. ఇంతకి మీరంతా ఎవరు? నా దగ్గరికి ఎందుకొచ్చారు? నా పేరు పావురం. నేను ఉత్తరం వైపుకు కాపులా ఉంటాను. నేను చిలుక, పడమర వైపు కాపులా ఉంటాను. ఇక నేను అని కొంగ చెబుతుండగా మాట మధ్యలో రిచ్కాకి కల్పించుకొని, తమరి పేరు కొంగ, తమరు దక్షిణం వైపు ఉంటారు. ఇక తన పేరు గ్రద్ద, తూర్పు కాపులా ఉంటారు. అంతేనా? భలే కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నా గురించి నేను చెప్పేది వినండి. నా పేరు కాకి. నేను చాలా రిచ్. నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులున్నాయి. ఈ అడవిలో రిచ్ హౌస్ కట్టుకొని రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని వచ్చాను. మీకెంత డబ్బు కావాలో చెప్పండి. ఒక డబ్బే కాదు, మీకు ఏమేం కావాలో చెప్తే వాటిని చిటికెలో అరేంజ్ చేస్తాను. కానీ నేను రిచ్ హౌస్ కట్టుకోవడానికి సరిపడా చోటు ఎక్కడో చూపించాలి. పేరుకి ఇంత పెద్ద అడవి ఉన్నా ఇక్కడ ఇల్లు కట్టుకొని జీవించడానికి ఒకే ఒక చోటు ఉంది. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాం. అక్కడ మీకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. అక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, డిస్టర్బ్ చేసేవాళ్ళు కానీ ఉండరు. అయితే పదండి మరి, ఇంకా ఇక్కడే ఉన్నారు అని రిచ్కాకి బయలుదేరింది. పావురం, చిలుక, కొంగ, గ్రద్ద 4 రిచ్కాకి 4 వైపులా కాపలా ఉంటూ ఆ అడవిలో గుడిసె వేసుకుని జీవిస్తున్న పేద పిచ్చుక దగ్గరకు తీసుకొచ్చాయి. పూర్ పిచ్చుక వంట చేసుకుంటూ ఉండగా ఆ పేద పిచ్చుక ఇంటి పక్కనే ఉన్న పెద్ద ఖాళీ స్థలంలో రిచ్కాకితో కలిసి వాలుతాయి. రిచ్కాకి ఆ ఖాళీ స్థలంతో పాటు పూర్ పిచ్చుక గుడిసెను వంట చేసుకుంటున్న పిచ్చుకను చూస్తుంది. కొంచెం కోపంగా, ఈ చోటు నాకు భలే నచ్చింది, కానీ ఈ గుడిసె ఆ కుక్ చేసుకుంటున్న పిచ్చుక నచ్చలేదు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఎవరికేం కావాలో చెప్తే అది చేస్తాను. ఇక్కడి నుంచి ఆ గుడిసెతో పిచ్చుకని ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పండి. కావాలంటే దానికి డబ్బులు ఇస్తాను. అది మాత్రం కుదరదు. పేరుకు పూర్ పిచ్చుకైనా ఎంతో కష్టపడి ఒక్కొక్క పైసా కూడబెట్టుకుని ఇక్కడ స్థలం కొనుక్కుంది. ఆ గుడిసె వేసుకుంది. ఈ అడవిలో ఒక నిబంధన ఉంది. కొత్తగా వచ్చే వాళ్ల కోసం పాత వాళ్ళని ఇక్కడి నుంచి పంపించకూడదని. వాళ్లకు వాళ్లుగా వెళ్ళిపోతే దానికి ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పరాదని ఉంది అని చెప్పగానే రిచ్కాకి విషయం అర్థమైంది. పూర్ పిచ్చుకను చూసి, సరే, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను. అందుకు కావలసిన డబ్బులు తీసుకొని మిగతావి ఇవ్వండి అని చెప్పి తన దగ్గర బ్రీఫ్ కేసును పావురానికి ఇస్తుంది. పావురం, కొంగ, చిలుక, గ్రద్ద సంతోషపడుతూ ఆ బ్రీఫ్ కేసు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. రిచ్కాకి పూర్ పిచ్చుక దగ్గరికి వచ్చింది. చెప్పండి. దిస్ ఇస్ రిచ్ కాకి. ఇక్కడ నేను రిచ్ హౌస్ కట్టాలని అనుకుంటున్నాను. కట్టుకోండి, మీ డబ్బులు మీ ఇష్టం. రిచ్ కాకపోతే మహా రిచ్గా ఇల్లు కట్టుకోండి. నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే నా రిచ్ హౌస్ ముందు దిష్టి పెట్టేలా నీ పూర్ గుడిసె ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు ఎంత డబ్బులు కావాలో చెప్తే అంత డబ్బు ఇస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎక్కడైనా గుడిసె వేసుకొని నీ పూర్ లైఫ్ని ఎంజాయ్ చేయి. సారీ, ఇది నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొన్న స్థలం, కట్టుకున్న ఇల్లు. ఇది నీకు గుడిసె కావచ్చు, నాకు మాత్రం నా ఇంద్రభవనం. నేనిక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. ఇక్కడే ఉంటాను. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా పని చేసుకుంటూ నా జీవితం నేను బతుక్కుంటాను అని చెప్పి తన గుడిసెలోకి వెళ్ళిపోతుంది పూర్ పిచ్చుక. రిచ్కాకి కోపం వస్తుంది. పళ్ళు కొరుకుతూ, ఎంత పొగరి పూర్ పిచ్చుకకి, నా స్టైల్లో బుద్ధి చెప్తాను అని అనుకుంటూ ఉండగా కావలసిన డబ్బులు తీసుకొని పావురం, చిలుక, కొంగ, గ్రద్ద బ్రీఫ్ కేస్ తీసుకొని రిచ్కాకి దగ్గరికి వచ్చాయి. సంతోషపడుతూ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాయి. అలా రోజులు గడుస్తున్నాయి. రిచ్కాకి ఖరీదైన ఇల్లు కట్టుకుంది. రిచ్కాకి తన ఇంటి పక్కన పూర్ పిచ్చుక గుడిసె నచ్చేది కాదు. ఏదో ఒక విధంగా పూర్ పిచ్చుకను ఎప్పటికప్పుడు అవమానపరుస్తూ హేళన చేస్తూ ఉండేది. అయినా పూర్ పిచ్చుక తనలో తను బాధపడుతూ ఉండేది తప్ప రిచ్కాకిని ఎదిరించలేకపోయేది. ఒక రోజున రిచ్కాకి తన హద్దులు దాటింది. పూర్ పిచ్చుక వంట చేసుకుంటూ ఉండగా బ్రష్ చేసుకొని ఉమ్మి వేసింది. అది చూడగానే పూర్ పిచ్చుకకి కోపం వచ్చింది. ఎంత పొగరు! డబ్బుందని ఇంత అహంకారం చూపిస్తావా? ఈ పద్ధతి సరైంది కాదు. పాపం తగులుతుంది. డబ్బుందని తినే అన్నం మీద ఉమ్మేశావు కదా, ఆ ఆహారం లేక ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు నీకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ఛీ అని శపించి అయిష్టంగా ముఖం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది చూసి రిచ్కాకి హేళనగా నవ్వుకుంటూ,
పూర్ పిచ్చుక, నాకేమీ కాదు అని అనుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున నీరసంగా బెడ్ మీద పడుకునున్న రిచ్ కాకి దగ్గరకు డాక్టర్ కాకి వచ్చింది. అన్ని టెస్టులు చేసింది. పావురం చిలుక, కొంగ, గ్రద్ద ఆతృతగా చూస్తుంటాయి. రిపోర్ట్స్ వచ్చాయి. సారీ రిచ్ కాకి, మీకు ఒక అంటువ్యాధి వచ్చింది. దాని నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఎవరు మీ దగ్గరికి రాలేరు. అలా వచ్చిన వాళ్ళకు కూడా ఆ అంటువ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సారీ, నేనేం చేయలేను. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను అని చెప్పి అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది. అది విని పావురం, చిలుక, గ్రద్ద, కొంగ భయపడుతూ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతాయి. ఇక అప్పట్నుంచి రిచ్కాకి దగ్గరికి వచ్చేటివి కాదు. ఒక రోజున రిచ్కాకి బెడ్ మీద పడుకుని బాధగా, దాహం దాహం, ఎవరైనా నీళ్ళివ్వండి అని అరుస్తూ ఉంటుంది. గుడిసెలో ఉన్న పూర్పిచ్చుకకి జాలేసింది. కానీ వెళ్ళలేకపోయింది. అందుకు కారణం పావురం, చిలుక, కొంగ, గ్రద్ద తనని చూస్తూ ఉంటాయి. ఆ తరువాత ఏమిటన్నది రెండో భాగంలో చూద్దాం.